హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ పార్ట్ 3. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ ప్లేసెస్ విజిట్ చేశానో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మేమైతే ఈ బోట్ ఎక్కి ఈ నది ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తే అటుపక్క ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మేము కవర్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మేము ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము బోట్ షికార్కి వెళ్తున్నాం, మేమంతా టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ బోట్లు ఎక్కడ ఉన్నాయి తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ బోట్లు దాటుకొని ఆ చివరికి వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్తామంట. అంతా చూపిస్తాను. బోట్ అయితే ఎక్కేసాం. సో అందరూ సెటిల్ డౌన్ అయ్యాం. ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా స్మోక్ వచ్చేసింది. అందరం చాలా దగ్గేసాం అనమాట. బట్ ఇదే ఫస్ట్ టైం అందరూ బోట్ ఎక్కడం. అండ్ ఇది బోట్ కాదు, లాంచీ టైప్ అనమాట. అండ్ బోట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బళ్ళు, లారీస్, ఇంకా కార్స్ అయితే ఎన్ని ఎక్కించారో వాళ్ళకే తెలీదు, అంత పెద్దది. ఇక్కడ మా వాళ్ళు ఎక్సైట్మెంట్ అంతా రికార్డ్ చేయాలని చెప్పి ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరిగేస్తున్నాను నేను. మా వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ బోట్ రైడ్. నియర్లీ ఇది ఒక 10 to 15 minutes మేము ఉన్నాం అంతే. వెంటనే వెళ్ళిపోయాం ఇక్కడ. కాకపోతే వెళ్ళిన 15 minutes కూడా ఈ గోదావరి రివర్ పైన మేము ఇలా బోట్లో వెళ్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అది కూడా ఈవినింగ్ టైం కదా. ఆ స్మోక్ కనుక లేకపోతే ఇంకాస్త బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇట్స్ ఓకే. అందరూ మీరు చూసినట్టయితే ఆ స్మోక్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ ఇంజిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్మోక్ అలా వస్తూ ఉంటుందంట. వెళ్ళేటప్పుడు అంత ఇబ్బంది పడ్డాం కానీ వచ్చేటప్పుడు అంత ఇబ్బంది పడలేదు. అసలు వచ్చేటప్పుడు బోట్ వెళ్తుందా లేదా అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేసాం. సో మైనస్ ఏంటంటే దిగి ఇంత కష్టపడి వెళ్ళామా టెంపుల్స్కి, అక్కడ ఒక్క వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవడం అవ్వలేదు. చాలా హడావిడి అయిపోయింది. అక్కడ నుంచి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళామా, ఇంకా లేట్ నైట్ అదే 7:30 అయిన తర్వాత ఇంకా బోట్స్ ఉండవు అని అన్నారు. సో కంగారుగా అన్నీ ఫాస్ట్గా చూసి బస్సు అయితే ఎక్కేసాం అనమాట. సో ఎక్కేసిన తర్వాత మా పిల్లలు చూసారా, ఇక్కడ ఏమాత్రం అయినా వీళ్ళకి ఎనర్జీ తగ్గిందా? మార్నింగ్ 3 o'clock లేచారు, అప్పటి నుంచి జర్నీ చేస్తూనే ఉన్నారు. మధ్యలో మహా అయితే ఒక 1/2 hour 1 hour పడుకున్నారు అంతే. కానీ అదే ఆట వాళ్ళని చూసి మేము ఇంకాస్త ఎనర్జీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ అయితే మేము శ్రీ విశ్వేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాం. అండ్ ఇది చూసుకొని ఇంకా మేము హోటల్ రూమ్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని అద్దాల సేవ అంట. ఇది అమ్మవారు లైక్ పార్వతీ పరమేశ్వరులకి ఉయ్యాలు ఊపుతూ అద్దాల సేవ ఉంది. అండ్ మనం డైరెక్ట్గా చూడకూడదంట, అద్దాల్లోంచి చూడాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వాల్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇవేంటంటే సతీదేవి తనకి తాను అవమానం భరించలేక నిప్పుల్లోకి దూకేస్తారు కదా, సో ఆ పెయింటింగ్స్ అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చాలా టయర్డ్ అయిపోయాం. అండ్ దర్శనం కూడా సూపర్గా కంప్లీట్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోవడమే, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఊర్లు కవర్ చేసేసాం. ఇక్కడ మీరు వెనకాతల వాల్ పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, డీటెయిలింగ్ అది ఎంత బాగా ఇచ్చారో. ఇక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు, బట్ నేనైతే మీకు చూపించాలని కొంచెం తీశాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో మొత్తంగా అయితే ఒక్కొక్కరు బ్యాటరీలు డౌన్ అయిపోయాయి అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుని పోవడమే. పొద్దున్నుంచి ఎన్ని ఊర్లు తిరిగామో మాకే తెలీదు. నియర్లీ ఒక 7 to 8 ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. ఇక్కడ నా కూతురు ఏసీ కోసం అల్లల్లాడిపోతుంది. సో రూమ్కి వెళ్ళి వెంటనే పడుకుని పోద్దంట. రూమ్కి వెళ్ళగానే కొంచెం టిఫిన్ ఏమైనా తినేసి ఇంకా స్లీప్ అయిపోతాం. ఇంకా వెళ్ళేసరికి 12:30 అరౌండ్ 1 అయిపోయింది తినేసి పడుకునేసరికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు అయితే ఇంత స్ట్రగల్స్తో మంచిగా అడ్వెంచర్తో బాగా ఎంజాయ్ చేసాం. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, అది Day 2 అనమాట. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను మీకు ముందే చెప్పాను, ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్.